వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇల్లందు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన. హిరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతకుంటలో కులమతాలకు అతీతంగా 250 మంది పేదలకు బ్లాంకెట్ల పంపిణీ. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలనలో భాగంగా ఉత్సాహంగా 2K రన్ కార్యక్రమాలు. ఎమ్మిగనూరు పట్టణంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్. 18వ ఆంధ్ర NCC బెటాలియన్ ఆధ్వర్యంలో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో పంటల బీమా పథకానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారు. జనగాం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జెడ్పీ కార్యాలయం నుండి ఓం సాయి గార్డెన్ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జెండా ఊపి ప్రారంభించారు. రెడ్ క్రాస్ అభివృద్ధికి సభ్యత్వాల నమోదు ప్రతి నియోజకవర్గంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీస్ ప్రెసిడెంట్ శ్రీమతి రాజకుమారి గనియా. నంద్యాల జిల్లాలో ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం పొంది రెడ్ క్రాస్ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వ నమోదుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. DRO రామ్నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం నమోదుకు తమ శాఖల ద్వారా ముక్కుమ్మడిగా కృషి చేయాలన్నారు. 2025 జనవరి నాటికి ప్రతి నియోజకవర్గంలో 1000కి పైగా సభ్యత్వాలు నమోదయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించారు.
సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి 2K రన్ ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా అంబేద్కర్ మైదానం వరకు పరిగెత్తారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఆర్డీఓ రవీంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు. వన్ ఈజ్ యూనిటీ. మనం అందరం కూడా కలిసి మనమందరం కూడా భారతీయులమే అని చాటి చెప్పడానికి ఈ రన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ రన్ ద్వారా మనం ఇంకోటి మెసేజ్ చాటి చెప్తాం. మనము వి షుడ్ బి హెల్దీ అండ్ ఫిట్నెస్ ఫ్రీ. సో మనం హెల్దీగా ఉండాలి, మన ఫిట్నెస్ గురించి మనము ఆలోచించాలి. మనందరికీ మన ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి ప్రజలందరికీ కూడా ఫిట్నెస్ గురించి మనం వాళ్ళకి తెలియాలనే ఆలోచనతో ఈ 2K రన్ అనేది గవర్నమెంట్ మనకి ఇచ్చింది. దాన్ని మనం ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలాగే అన్ని మున్సిపాలిటీలో కూడా ఈరోజు 2K రన్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి అన్ని మున్సిపాలిటీలో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆర్ యు రెడీ? మున్సిపల్ సిబ్బందికి, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ సిఏ గారికి, వివిధ శాఖలతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారుల సమన్వయంతో కృషి చేసి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సోమవారం జిల్లాలోని నాస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల, బెల్లంపల్లి, రాజవస్వ మండలాల అధికారులు శ్రీనివాసరావు, హరికృష్ణలతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
చెప్పండి చట్టపరంగా ఏం చేయాలి? సపోజ్ వాళ్ళకి ఎవరు పడతాము మీకు వాళ్ళు ఇవ్వడానికి రేట్ ఇవ్వడానికి రెడీ నేను పట్టా చేయగలను, ఇవ్వడానికి రెడీగా లేదు, ఇవ్వడానికి రెడీగా లేదు. సివిల్ కోర్టు నుంచి మీ మాట తీసుకురావాలి, దానికి నేను ఫాలో చేస్తాను. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు నుంచి ఎలాంటి హైకోర్టుకి సివిల్ డిస్ప్యూట్ల పరిధిలో అపీల్ ప్రొవిజన్స్ మాత్రమే ఉన్నాయి. డైరెక్ట్గా ఫస్ట్ అది కాదు, ఫస్ట్ అది లేవు. మీరు ఏం పిటిషన్ పెడతారు? ఈ పిటిషన్ నాకు పరిష్కారం కాలేదు, కలెక్టర్ నుంచి ఈ పిటిషన్కి పరిష్కారం కాలేదు. వాళ్ళు చెప్తారు 2 monthsలో 3 monthsలో 1 monthలో డిస్పోజ్ చేస్తారు, కానీ దాని నుంచి పరిష్కారం కాదు. మీకు కావాలంటే మీరు సివిల్ కోర్టులో పార్టీషన్స్ మీ ఫేవర్ ఎంత పర్చేజ్ చేయిస్తారు. వాళ్ళు రాసి ఇస్తే మీరు డైరెక్ట్గా చేయాలి. వాళ్ళు రాసి సివిల్ కోర్టులో పార్టీషన్స్ ఉంటాయి. హైకోర్టులో ఏమి కానీ ఒకే పేపర్ పట్టాయింది అంతే కదా. ఆ టైంకి ఏం చెప్పలేదు, ఆ టైంకి చెప్తే ఒక పేపర్ పట్టారా, ఆ టైంకి చెప్పలేదు కాబట్టి. కాకినాడ రూరల్ జాతీయ కాలుష్య నిర్మూలన దినోత్సవం సందర్భంగా కాకినాడ పట్టణంలో 18వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలల నుండి పాల్గొన్న ఎన్సీసీ విద్యార్థులు కాలుష్యం వల్ల జరిగే నష్టాలు వివరిస్తూ విద్యార్థుల నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన కమాండెంట్ ఆఫీసర్ మేజర్ కె మహమ్మద్ అరీఫ్ మాట్లాడుతూ ఈరోజు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే సందర్భంగా ప్రజల్లో చైతన్యం పెంపొందించే ఉద్దేశంతో 18వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని, కాలుష్యం వల్ల వచ్చే నష్టాలు ఉపద్రవాలు ముఖ్యంగా గాలి, నీరు, వాతావరణం కాలుష్యంతో నిండి మానవ మనుగడకు ప్రమాదకరంగా మారిందని, ఫ్యాక్టరీలు విడుదల చేసే విషవాయువులు, ప్రమాదకర రసాయన ద్రవాలు విడుదల చేయడం, ప్లాస్టిక్ గ్లాస్, ప్లాల్డన్ కవర్లు వాడడం పూర్తిగా నిర్మూలించాలని, భారతదేశాన్ని కాలుష్యరహిత దేశంగా తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడు బాధ్యత అని ఆయన వెల్లడించారు. ఈ ర్యాలీలో సుబేదార్ మేజర్ హేమంత్ కుమార్, పిఐ స్టాఫ్, ఎన్సీసీ క్యాండిడేట్స్, పాఠశాల నుండి విద్యార్థులు పాల్గొని ఈ ర్యాలీ నిర్వహించారు. पॉल्यूशन डे मना रहे हैं। 18 आंध्रा बटालियन इस रैली को अच्छी तरह से कंडक्ट कर रहे हैं हम लोग, जिसके कमांडिंग ऑफिसर मेजर आसिफ हैं, मैं सूबेदार मेजर हेमंत कुमार। और हमारा ये प्रण है कि किसी भी प्रकार का कोई भी पॉल्यूशन हो, चाहे वो पॉलीथीन हो या स्मोक हो या वाटर, किसी भी प्रकार के पॉल्यूशन को हम अवॉइड करते हैं। आने वाले टाइम में अगर इस प्रकार का कोई भी हमें इवेंट करने का मौका मिलेगा तो 18 आंध्रा बटालियन इसके लिए हमेशा तत्पर रहेगा। और हमारा स्टाफ और हमारे कैडेट हमारी जान है। और इस देश के लिए पॉल्यूशन डे के ऊपर में मैं ये चाहूंगा कि पूरा देश इस चीज को अपने दिमाग में, अपने मन में, अपने घर में हर जगह बैठाए, ताकि अपने देश के अंदर में किसी प्रकार का कोई पॉल्यूशन ना हो, जिससे कि हम सभी स्वस्थ रहें। जय हिंद, जय भारत। నమస్తే అండి. నేషనల్ పొల్యూషన్ డే సందర్భంగా ఈ ర్యాలీ జరపడం జరిగింది. ఈ ర్యాలీని 18 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కాంటాక్ట్ చేయడం. దీని యొక్క కమాండింగ్ ఆఫీసర్ మేజర్ కె మహమ్మద్ ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో మా పిఏ స్టాఫ్ అండ్ 18 ఆంధ్ర బెటాలియన్ యొక్క ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కలిసి ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజల్లో పొల్యూషన్ గురించి అవగాహన కల్పించడం, దాన్ని ఏ విధంగా నిర్మూలించాలి, ఎయిర్ కాలుష్యం, వాటర్ కాలుష్యం ఏ విధంగా వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా మనం జరిగింది. తాకి ప్రజలందరూ, ప్రతి ఒక్క భారతీయుడు దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించి అవగాహన తీసుకొని దీన్ని నిర్మూలిస్తే భవిష్యత్తులో వచ్చే యువతరానికి వాళ్ళకి దీని గురించి వచ్చే పొల్యూషన్ వల్ల వచ్చే ఇబ్బందులను తెలుసుకొని అదేవిధంగా భారతీయుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని భావిస్తూ
అందరి కోసం అవగాహన తెప్పించడానికే ఈ ర్యాలీ మనం జరపడం జరిగింది. ఓకే, జై హింద్. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో దీప్తి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కాదు, హత్యనేనని వారికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. వివరాల్లోకి వెళ్తే ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో ఉండే దీప్తి 28 సంవత్సరాల అనే యువతి 2021 సంవత్సరంలో ఆటోనగర్ ఎన్టీపీసీకి చెందిన అఖ్వారార్ అనే నరేందర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. వారికి ఒక కొడుకు సంతానం. గత కొన్ని రోజులుగా దీప్తిని ఆమె భర్త నరేందర్ ఏ పని చేయకుండా ప్రతిరోజు తాగి వచ్చి 20 లక్షల కట్నం తీసుకురమ్మని శారీరకంగా మానసికంగా వేధించడంతో వేధింపులకు భరించలేక నిన్నటి మధ్యరాత్రి తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కి ఉరివేసుకొని చనిపోయింది. మృతురాలి తండ్రి దేవరకొండ దివాకర్ ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేయగా గోదావరికని ఏసీపీ ఎం రమేష్ తదితరులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళు ఇష్ట ప్రకారంగా పోతారు. ప్లేట్ ఇచ్చినాడు మిస్సింగ్ కేసు అని పెడితే అప్పుడు తీసుకొని వచ్చారు. అప్పటికే ఈ పోలీసులు అందరికీ తెలుసు వాడు పెళ్లి చేసుకొని వచ్చి ఉండరని వీళ్ళకి తెలుసు. మేము వచ్చి కేసు పెడితే అప్పుడు తీసుకొచ్చారు బయటికి. ఇవాళ మార్నింగ్ కట్టుకొని ఉన్నదని తెలిసినాక కూడా బాడుగా కొడితే చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే నా బిడ్డ కాళ్ళు మొక్కుతా రావే నేను చదువుకుంటానే అని వదిలేసి రావే వారు రౌడీ అని చెప్పినా కూడా దాన్ని ఏం పెట్టిరో దాన్ని ఏం చేసిరో మొత్తానికి వెళ్ళి చంపారు పడేసారు. మొత్తం కుటుంబ ఫ్యామిలీ చంపారు. తీసుకోపోరి పర్సన్స్ అందరు మా ముంగట కనిపించాలి. అప్పుడు ఎవరైతే ఉన్నారో జీవన్ మన తమ్ముళ్ళ పేరు ఏంటి కదా వాళ్ళ చెల్లె మొత్తం 6 ఉన్నారు. వాళ్ళు వీనితో కలుపుకుని 6 వాళ్ళ దోస్తులు కూడా అందరు వీని గ్యాంగ్ మొత్తం వచ్చి గల్లాలు ఎగరేసుకొని తిరిగిరు. ఇప్పుడు ఏరి అందరు కలిసి చంపిర్రు. వాళ్ళు ఎక్కడికి పోయిర్రు? వీని కొడుకేది, నా చెల్లె కొడుకేడి, వాడిని ఎక్కడ దాచిపెట్టిర్రు? వాళ్ళు ఎక్కడ పరారయ్యారు? ఇప్పుడు ఎందుకు అత్తలేరు? ధైర్యం ఎందుకు అత్తలేదు? వాళ్ళు తీసుకొచ్చి పడేసిపోయారు. మరి తీసుకోవాల్సింది ఎవరు తీసుకోవాలి? తీసుకొచ్చి పడేసినప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు మాకు. ఈ పోలీసులు వచ్చి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి బిడ్డ వచ్చింది రాత్రి మీరని వీళ్ళు చెప్పలేదు. వాడు చేసుకున్నాడు వాడు చెప్పలేదు. మంది ఎవరితోనో తెలిస్తే మేము ఏడ్చుకుంటారు వచ్చినాం. ఈ పోలీసులు అందరు నా వాళ్ళే ఉన్నారు. మా తరపున ఒక్కడు లేడు. ఇక్కడ ఎవరన్నా ఇచ్చిరా మాకు? ఈ పోలీసు వాళ్ళు ఇచ్చిరా? వాడు మర్డర్ చేసింది కాబట్టి వాళ్ళందరూ చంపి పడేసారు. చంపి పడేస్తేనే వాళ్ళందరూ దాక్కున్నారు. వాళ్ళంతా ఒక్క చెల్లె. వాళ్ళు ప్రతి కేసు వాళ్ళు రావాలి. వాళ్ళు ఇక్కడ చెప్పాలి మా ముంగట ఏం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడికి రావాలి. చంపిరో చెప్పాలి. మరి అదే చచ్చిందా వాళ్ళు చంపిరా? ఏ ప్లాన్ ప్రకారం చేసిరు మీరు? ఇది మరి పైసలు కావాలన్నా మరి ఇచ్చిపోతాను అడుగుతాను. పైసల కోసమే టార్చర్ చేసి పైసల కోసమే చంపిరు నా బిడ్డను. పైసల కోసమే చంపిరు. చేసుకున్నాం జీవితం ఇది నాకు. వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేసినావు అని అన్నలు ఇద్దరు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క చెల్లె మొత్తం అందరూ జీవితం అంతా శిక్ష పడాలి. కేసు అంతా మొత్తం ఫ్యామిలీ మీదనే. డబ్బులు ఏమవుతండి మాకు న్యాయంగా. లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పుకుంటా లేదు. బాధ అన్ని ఒత్తుకొని వచ్చింది. అది లోపలనే టార్చర్ చేసిండు దాన్ని. అది కూడా చెప్పకపోయే మాకు. ఏం బ్లాక్ మెయిల్ చేసిండో ఏం చేసిండో ఏం వీడియోలు పెట్టుకున్నాడు ఏమో తెలియదు. బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చంపిండు.
ఇది కూడా పిల్లాడి గొంతు మీద కత్తి పెట్టి ఆ వీడియో పోలీసుల దగ్గర ఉన్నది. సెల్ఫీ వీడియో తీసుకోమని చెప్తే అది తీసుకొని మేము ముగ్గురం ఇలా నా భర్త విపరీతంగా కొడుతాడు, కట్నం దేవాలని కొడుతూ ఉన్నాడు. దానికి భర్త వేదన తాళించలేకనే ఆత్మహత్య చేసుకున్నాను క్లియర్గా ఉంది చెప్తూనే దాంతోపాటుగా నా కొడుకుని చదువుకోండి, మీరు చదువుకోండి, కొడుకుని చదువుకోమని చెప్పింది. వాళ్ళ డాడీకి వాళ్ళ అమ్మ నాన్నకి కొడుకుని చదువుకోమని చెప్పింది. నా భర్తను ఎవరు కట్నం కేసు పెట్టకండి చెప్పింది. కేసు వెళ్ళి మీద పెట్టకండి, నా కొడుకుని మైబాద్ రైల్వే స్టేషన్ శివార్ 436/12B క్యాబిన్ వద్ద తప్పిన ప్రమాదం. గూడ్స్ రైలు కప్లింగ్లో ఊడిపోవడంతో వీడిపోయిన 3 బోగీలు. గూడ్స్ రైలు 2గా విడిపోయిన విషయాన్ని గమనించి లోకో పైలట్ను అప్రమత్తం చేసిన రైల్వే గార్డ్ రైలును వెంటనే నిలిపివేసి రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందజేత ముందుకు వెళ్లిన గూడ్స్ ఇంజన్ను వెనక్కి రప్పించి విడిపోయిన 3 బోగీలను జత చేసి మరమ్మతులు చేపట్టి గూడ్స్ రైలును పంపించిన రైల్వే అధికారులు. వరంగల్ జిల్లాలో ప్రొఫెసర్ అలైక్య పుంజుల బృందం వారు ప్రజాపాలన విజయోత్సవాలను నాటక ప్రదర్శన రూపంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వరంగల్ మధ్యకోట కీర్తి తోరణాల ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిపిఆర్ఓ ఆయుబ్, ఆలీ ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, డిఈఓ జ్ఞానేశ్వర్, తహసీల్దార్ బండి నాగేశ్వర్, రాష్ట్ర నృత్య నాటక అకాడమీ కార్యదర్శి మనోహర్, బాలకృష్ణ, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ అధికారులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులు ప్రొఫెసర్ అలైక్య పుంజుల బృందం వారు ప్రజాపాలన విశిష్టతను చాటే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రైతులకు 2 లక్షల రుణమాఫీ, 10 లక్షల ఆరోగ్య బీమా, ఉద్యోగ నియామకాలు, బతుకమ్మ పండుగ, బోనాల పండుగ, పోతరాజుల నృత్యాలతో ఆటపాటలతో కార్యక్రమాన్ని అలరించాయి. రాష్ట్రంలో మన ప్రజాపాలన ఏర్పడగానే మొదటిసారిగా పెట్టినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల కోసం తీసుకొచ్చిన గొప్ప పథకం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు. డ్రగ్స్, సైబర్ నేరాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. దీనివల్ల మన పిల్లల భవిష్యత్తు ప్రమాదకరంలో పడుతుంది. కాబట్టి మన టాలరెన్స్ పద్ధతిని అనుసరిస్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీ జూపల్లి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.